మీ సొంత ఇంటి కలకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా. అమరావతిలో నికార్సైన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ 0406903224. వెల్కమ్ టు సుమన్ టీవీ. హత్య చేస్తే అది ఏ విధంగా చేసిన హత్య అవుతుంది కదా. ఒకసారి చంపేశాడు ఒక వ్యక్తి అంటే ఖచ్చితంగా అది హత్య అవుతుంది, హత్యా నేరమే అవుతుంది. అయితే ఆస్ట్రేలియాలో మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి, ఒక ఎన్ఆర్ఐ, తన భార్యను చంపేసి కోర్టులో ఏం చెప్పాడో తెలుసా? నా భార్యని చంపింది నిజమే కానీ అది హత్య కాదు అని చెప్పాడు. ఏంటి తేడా కొడుతుందా డైలాగు? ఎస్, నా భార్యని చంపింది నిజమే, నా భార్యని నేనే చంపాను, అది నిజమే కానీ అది హత్య కాదు అని చెప్పాడు. లిటరల్లీ ఈ మాట విన్న తర్వాత ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. ఎందుకంటే భార్యని కొట్టి చంపినా, లేకపోతే ఉరేసి చంపినా, లేకపోతే హరాజ్ చేసి చంపినా హత్య అవుతుంది. కానీ మన ఎన్ఆర్ఐ మాటల్ని కోర్టు కూడా స్వాగతించింది ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ సిటీలో జరిగింది హత్య. డిసెంబర్ 21వ తేదీ రాత్రి 8:30 విక్రాంత్ ఠాకూర్ అట్లాగే సుప్రియ ఠాకూర్ భార్యాభర్తలు. ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్నారు. ఈ సుప్రియ ఠాకూర్ ఆ రోజు రాత్రి డిసెంబర్ 21వ తేదీ 2025 డిసెంబర్ 21వ తేదీ రాత్రి 8:30కి ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. పైన ఆ పక్కింట్లో డిస్టర్బెన్స్ నడుస్తుందని పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వచ్చారు. అప్పటికే సుప్రియ అపస్మారక స్థితిలో ఉంది. ఆమెకి సిపిఆర్ చేశారు కానీ బతకలేదు, ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె మరణానికి కారణం ఆమె భర్త విక్రాంత్ ఠాకూరే అని అక్కడి పోలీసులు అక్కడ ఆధారాలు సేకరించి విక్రాంత్ ఠాకూర్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇప్పటికీ ఆ కేసులో విచారణ చేస్తున్నారు. అయితే నిన్న కోర్టు ముందుకి ఆన్లైన్లో కోర్టు ముందుకు వచ్చిన జడ్జి ముందుకు వచ్చిన విక్రాంత్ ఠాకూర్ ఒక కీలకమైన వ్యాఖ్య చేశాడు. ఆ కీలకమైన వ్యాఖ్య ఏంటి అంటే, నా భార్యని చంపింది నేనే కానీ అది హత్య కాదు అని చెప్పాడు. కోర్టు కూడా దాన్ని స్వాగతించింది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో హత్యని 2 విధాలుగా చూస్తారు. ఆస్ట్రేలియా చట్టాలు, అక్కడి కామన్ లాస్ ఏం చెప్తున్నాయంటే హత్యని 2 రకాలుగా చూస్తారు. ఒకటి వచ్చేసి మర్డర్ ఛార్జెస్ ఉంటే, రెండోది వచ్చేసి మ్యాన్ స్లాటర్ ఛార్జెస్. మ్యాన్ స్లాటర్ ఛార్జెస్లో ఏం చెప్తారంటే ఉద్దేశపూర్వకమైన హత్య కాదు, ఉద్దేశపూర్వకంగా చంపలేదు అనేది మ్యాన్ స్లాటర్ చెప్తుంది. మర్డర్ ఛార్జెస్లో ఏం చెప్తారంటే ఒక పకడ్బందీ ప్లాన్తో ఉద్దేశపూర్వకంగా హత్య చేయాలని నిర్ణయించుకొని ఒక ప్లాన్తో వచ్చి చంపితే అది ఉద్దేశపూర్వకమైన హత్య అవుతుంది. చాలాసార్లు మన సినిమాలో చూస్తుంటాం. మెగాస్టార్ చిరంజీవి సినిమా కావచ్చు, ఛాలెంజ్ సినిమాలో కావచ్చు, రకరకాల సినిమాలో చూస్తుంటాం. ఒక్క క్షణికావేశం ఊహించని విషాదాన్ని మిగిల్చింది అని చెప్పేసి చాలాసార్లు మనం ఎన్నో సంఘటనలు చూస్తుంటాం. క్రైమ్ విషయంలో మన భారతదేశంలో మనం కూడా అనేక క్రైమ్ స్టోరీస్లో ఊహించని విధంగా జరిగే వివాదం కావచ్చు, ఘర్షణ కావచ్చు, గొడవ కావచ్చు, ఊహించని విధంగా ఒక వ్యక్తిపై దాడి చేసినప్పుడు అతను చనిపోతాడు. లేదంటే అనుకోకుండా ఒక వాహనం వచ్చి ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్న వ్యక్తిను, లేకపోతే సరైన రోడ్డు మీద ఉన్న వ్యక్తిని ఢీకొట్టడం వల్ల అతను చనిపోతాడు. ఇవన్నీ మర్డర్ ఛార్జెస్ కిందికి రావు ఆస్ట్రేలియాలో. ఇక్కడ విషయం ఏంటంటే మన దగ్గర కూడా యాక్సిడెంట్ కేసుల్లో కొంత ఇది ఉంది. కానీ కర్రతో కొట్టి చంపడమో, లేకపోతే అప్పటికప్పుడు ఆవేశాలు చెలరేగిపోయి కొట్టి చంపడమో, లేకపోతే భార్యాభర్తలు కొట్లాడుకున్న సమయంలో భార్య గొంతు నిలిమి భర్త చంపేయటమో, లేకపోతే భర్త గొంతు నిలిమి భార్య చంపేయటమో, ఈ సంఘటనలు క్షణికావేశంలో జరిగే సంఘటనలన్నింటినీ మర్డర్ కేసుగా ఆస్ట్రేలియా ప్రభుత్వం స్వీకరించదు. అందుకనే ఇక్కడ విక్రాంత్ ఠాకూర్ చెప్పిన మాటని కోర్టు స్వీకరించింది. ఏం చెప్పిందంటే, నా భార్యని చంపింది నిజమే, ఆవేశంలో చంపాను తప్ప నేను ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసి చంపలేదు అని చెప్పాడు. సో కోర్టు అతని వాదనని అంగీకరించింది. ఇక్కడ ఒకవేళ ఉద్దేశపూర్వకంగా అంటే ఒక పకడ్బందీ ప్లాన్ వేసుకొని ఖచ్చితంగా నా హత్య చేయాలని నిర్ణయించుకొని హత్య చేస్తే ఆస్ట్రేలియాలో కఠినమైన శిక్షలు ఉన్నాయి. యావజ్జీవ కారాగార శిక్ష ఉంది. యావజ్జీవ కారాగార శిక్ష అంటే లైఫ్ టైం జైల్లోనే, ఇంకా అతను మరణించే వరకు జైల్లోనే. ఒకవేళ కొన్ని కేసుల్లో అయితే 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. వాళ్ళకి పెరోల్ కూడా దొరకదంట. అక్కడ చట్టాల ప్రకారం పెరోల్ కూడా దొరకదు. కనీసం వన్స్ జైల్లోకి వెళ్ళిన తర్వాత అతడు జీవితం జైల్లో ముగించాల్సిందే. అదే ఈ మ్యాన్ స్లాటర్ పరిధిలోకి వచ్చేస్తే, ఏదంటే క్షణికావేశంలో చేసిన హత్యలోకి వచ్చేస్తే 7 నుంచి 15 ఏళ్ల లోపే శిక్షాకాలం పూర్తవుతుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో 20 నుంచి 25 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. క్షణికావేశంలో చేసిన హత్యగా సుప్రియ హత్యను తన భర్త విక్రాంత్ ఠాకూర్ అని చెప్తున్నాడంటే సుప్రియ హత్యను క్షణికావేశంలో చేసిన హత్యగా చెప్పాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ స్టోరీ వైరల్ అవుతోంది. అంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, నేను చంపింది నిజమే కానీ ఉద్దేశపూర్వకంగా చంపలేదు అనే విషయంలో ఇప్పుడు కోర్టు విచారణ జరుగుతోంది. దాన్ని నిరూపించేందుకు సాక్ష్యాల సేకరణ కొనసాగుతోంది. నిజంగా విక్రాంత్ ఉద్దేశపూర్వకంగా చంపాడా లేకపోతే క్షణికావేశంలో చంపాడా కోర్టులో తేల్చిన తర్వాత, పోలీసులు సేకరించే ఆధారాలను బట్టి, కేసు విచారణను బట్టి కోర్టులో తేల్చిన తర్వాత విక్రాంత్కి శిక్ష ఖరారవుతుంది. ఒకవేళ విక్రాంత్
అబద్ధమే చెప్పాడు అనుకోండి, ఉద్దేశపూర్వకంగానే భార్యని చంపడం కోసం ప్లాన్ చేసి కొట్టి చంపేశాడు అనుకోండి, ఆ రోజు హత్య చేయాలనే ఉద్దేశంతోనే చేశాడు అనుకోండి, ఖచ్చితంగా అతనికి కఠిన శిక్ష పడుతుంది. లేదు మ్యాన్ స్లాటర్ అని కోర్టు నమ్మింది అనుకోండి, అంటే క్షణికావేశంలో హత్య చేశాడని నమ్మింది అనుకోండి, అతనికి 7 నుంచి 10-15 ఏళ్ల వరకు మాత్రమే శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ప్రస్తుతానికి ఆస్ట్రేలియాలో సంచలనం సృష్టిస్తున్న ఎన్ఆర్ఐ హత్య కేసులో కోర్టులో ఇవాల్టి విచారణ అప్డేట్. నిజానికి మీకేమనిపిస్తుంది? భారతదేశంలో కూడా మన చట్టాలు ఇంత ఫ్లెక్సిబుల్గా మారాల్సిన అవసరం ఉందనిపిస్తుందా? ఎందుకంటే క్షణికావేశంలో జరిగే హత్యలు ఎక్కువగా ఉన్నాయి, ప్లాన్ ప్రకారం జరిగే హత్యలు వేరున్నాయి. ఎందుకంటే చాలాసార్లు చూస్తున్నాం, భార్యలు భర్తల్ని చంపాలనుకుంటే ఒక ప్లాన్ చేసి చంపేస్తున్నారు, కానీ భర్తలు మాత్రం భార్యల్ని క్షణికావేశంలో చంపేసిన సందర్భాలు చాలా కనిపిస్తాయి. కొన్నిసార్లు భర్తలు కూడా భార్యల్ని ప్లాన్ చేసి హత్య చేసే సందర్భాలు చాలా ఉంటాయి. ఇక్కడ మనిషిని హత్య చేసే విధానం 2 విధాలుగా చూడడం అనేది కొంత కొత్తగా కనిపించింది ఏదైతే ఎన్ఆర్ఐ సుప్రియా ఠాకూర్ హత్య కేసులో. మీరేమనుకుంటారు? భారతీయ చట్టాల్లో కూడా ఇంకొంచెం స్పష్టత, ఇటువంటి క్లాజెస్ రావాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.